టెన్షన్ మనసుని కుంగతీసే మౌన శత్రువు. నేటి కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరి నోట వినిపించే మాట టెన్షన్గా ఉంది. చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నాను, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చాలామంది అంటూ ఉంటారు. నమస్తే అండి, అనుశ్రీ థాట్స్కి స్వాగతం. ఈరోజు జీవిత సత్యాల్లో మనం మాట్లాడుకోబోయే అంశం ఆందోళన, టెన్షన్. టెన్షన్ ఏముంది, అందరి జీవితాల్లో ఉండేదే కదా అనుకుంటారు అందరూ. కానీ ఆ టెన్షన్ మన శరీరం మీద, ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపుతుంది అనేది చాలా కొద్ది మందికే తెలుసు. మనసులో భయం, ఆందోళన, అనిశ్చితి, ఒత్తిడి ఇవన్నీ కలిసినప్పుడు వచ్చే మానసికమైన పరిస్థితే టెన్షన్. ఇది బయటకు కనిపించకపోయినా లోపల మనల్ని, మన మనసుని కుంగతీస్తుంది. మనిషి అన్నాక సమస్యలు ఉండటం సహజమే కదండి. కానీ సమస్య కంటే దాని గురించి ఎక్కువ ఆలోచించటం వల్ల వచ్చే టెన్షను ఎక్కువ. దాని గురించి బాధపడటం, జరగబోయే దాని గురించి భయపడటం, రెండిటి మధ్యలో మనకు తెలియకుండానే మనశ్శాంతిని కోల్పోతాం. ఉదాహరణకి మన చుట్టూ ఉన్న పరిస్థితులనే తీసుకుందాం. మన ఇంట్లో మన పిల్లల్నే తీసుకుందామండి. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి అని తెలిసి చదవకుండా టైంపాస్ చేసి ఎగ్జామ్ ముందర ఫెయిల్ అవుతామేమో అనని టెన్షన్ పడటం, భయపడటం, దీనివల్ల కాన్సన్ట్రేషను, ఫోకస్ లేక చదువు తగ్గటం దీని ఫలితం. సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో ఇది మనం చూస్తూనే ఉంటాం. ఒక ఎంప్లాయీ సాయంత్రానికి పని పూర్తవుతుందా, ఇచ్చిన టాస్క్ పూర్తవుతుందా లేదా అన్ని టెన్షన్ పడుతూ ఉంటాడు. అదే ఒక తండ్రి పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనని, మంత్ ఎండ్లో ఖర్చులు ఎలా మేనేజ్ చేయాలి అని ఆలోచించి ఆందోళన పడుతూ ఉంటాడు. జీవితంలో ప్రతి ఏజ్లోనూ టెన్షన్ రూపం మారుతుంది, కానీ టెన్షన్ మాత్రం ఉంటూనే ఉంటుందండి. అవునా కాదా? ఈ టెన్షన్ వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. నిద్ర తగ్గుతుంది, కోపం పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు, హెల్త్ మీద బాగా ఎఫెక్ట్ ఉంటుంది, హ్యాపీనెస్ అనేది ఉండదు. చిన్న చిన్న ఇష్యూస్ని విపరీతంగా చూస్తూ స్పందించటం, విసుగు, కోపాలు వస్తాయి. పూర్తిగా జీవితము, ఇంట్లో మనశ్శాంతి కరువైపోతుంది. పూర్వకాలంలో లాగా మనకు కష్టం వచ్చినప్పుడు నలుగురితో చెప్పుకునే పరిస్థితులు ఈ రోజుల్లో లేవు కదండి. ఎవరి జీవితాలు వారివి, ఎవరి ఇబ్బందులు వారివి. బొటాబొటిగా నడిపే జీవితాల్లో పక్కవారికి మాట సాయం మనుషులు లేని సమాజంలో బతుకు వెళ్ళదీస్తున్నాం. అవునంటారా కాదంటారా? టెన్షన్ ఎలా అధిగమించాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. గతం జరిగిపోయింది, వెనక్కి తేలేం కదండి. రేపు ఇంకా రాలేదు, ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఈరోజు మాత్రమే మన చేతుల్లో ఉంది. కాబట్టి ఈరోజు మాత్రమే చేయాల్సింది ఆలోచించాలి. రెండోది, సమస్యకు పరిష్కారం ఆలోచించాలి, కానీ దాని గురించి బాధపడుతూ ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటాం సరైన మార్గం కాదు కదా. ఇక ఆరోగ్యం గురించి మాట్లాడితే సరైన నిద్ర, వేళటికి ఆహారం, ఆరోగ్యం, వ్యాయామం సరిగ్గా ఉంటేనే ఆరోగ్యాలు అంతంత మాత్రంగా ఉంటున్నాయండి. ఈ రోజుల్లో ఆహారం కలుషితం, పీల్చే గాలి దగ్గర నుంచి అన్నీ కలుషితాలే. మనసు ప్రశాంతంగా ఉంటే శరీర ఆరోగ్యం బలంగా ఉంటుంది. ఇక కంపారిజన్ అంటే పోలిక, దీని గురించి తప్పనిసరిగా మాట్లాడుకోవాలండి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎవరి జీవితం వారిదిగా బతకాలి. ఇతరుల జీవితాన్ని పోల్చుకుంటూ మానసిక వేదనకి గురి కాకుండా ఉండాలి. భగవంతుడు ఎవరికి ఏది రాశాడో, ఏది ఏ టైంకి ఇవ్వాలో అది తప్పనిసరిగా మన దగ్గరికే వస్తుంది. పెద్దల సామెత ఒకటి ఉందండి. ఈ సందర్భంగా అది మీకు ఒకటి చెప్తాను. మనకు లేదని ఏడిస్తే ఒక కన్ను పోతుంది, పక్కవారికి ఉందని ఏడిస్తే రెండు కళ్ళు పోతాయి అనని పెద్దల సామెత. వచ్చిన సమస్యలను ఫేస్ చేయండి, ధైర్యంగా నిలబడండి, స్కిప్ చేయకండి, పోస్ట్ పోన్ అంతకన్నా చేయకండి. జరగని విషయాలు, మీ చేతుల్లో లేని నిర్ణయాల గురించి భయపడి బీపీలు తెచ్చుకోకండి. మొదట మిమ్మల్ని మీరు నమ్మండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోండి, దేవుడిని నమ్మండి.
డైలీ 10 మినిట్స్ అయినా ధ్యానం చేయండి. మనస్సుని కంట్రోల్లో పెట్టుకోండి. చివరిగా ఒక్క మాట, టెన్షన్తో గడిపే ప్రతిరోజు మన జీవితం నుంచి మనం కోల్పోతున్న ఒక రోజు అని మాత్రం మర్చిపోకండి. ఈ నా మాటలు మీకు నచ్చితే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి జీవిత సత్యంతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.